యేసు ప్రభుకి సమీపంగా ఉన్నంత మాత్రాన మీరు నిజమైన వెంబడించేవారు. you're not a true follower. just because you're close to Jesus doesn't mean you're a true follower. Do you understand? Closeness does not mean that you're a true follower of Jesus. నేను యేసుకి సమీపంగా ఉన్నాను కాబట్టి నేను యేసు శిష్యుణ్ణి అని చెప్పడము తగదండి, తగదు. ఎందుకు అని అంటే మనం ఇక్కడ చూస్తుంటాం, యూదా ఇస్కరియోతు యేసు ప్రభు గూర్చిన మాటలన్నీ ఇష్టం, యేసు ప్రభు చేసిన కార్యాలన్నీ ఇష్టం. ఆయన స్వస్థపరచడం చూశాడు, ఆయన మరణం నుండి లేపిన ఆ వ్యక్తుల్ని చూశాడు, ఆశ్చర్యకార్యాలు చూశాడు, కుంటి వారికి నడకనిచ్చాడు, చెవిటి వారికి వినికిడినిచ్చాడు, చూపు లేని వారికి చూపునిచ్చాడు. ఇవన్నీ చూశాడు. చూసిన తర్వాత కూడా ద్రోహం చేస్తాడు. ఈరోజు మనం అనుకుంటున్నాం, నేను మినిస్ట్రీలో ఉన్నానండి, నేను పరిచర్యలో ఉన్నాను, నేను సేవలో ఉన్నాను. మీరు సేవలో ఉన్నంత మాత్రాన మీరు దేవుని నిజమైన శిష్యులా? ఆర్ యు అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్? అంటే అందరికీ మినిస్ట్రీలో పనిచేయడం అంటే ఇష్టం ఉంటుంది, అందరికీ పరిచర్యలు చేయాలి, నాకు కూడా ఒక భాగం ఉంటే బాగుంటుంది అని అనుకుంటారు. కానీ మరలా వారి వ్యక్తిగత జీవితం దగ్గరికి వచ్చేసరికి ఆ ఆసక్తి కనపడదు. ఆ ఏకాంత ప్రార్థన సమయము, ద డిసిప్లిన్ ఆఫ్ స్పెండింగ్ టైమ్ విత్ జీసస్ ఇస్ నాట్ దేర్. మెనీ బాడీ ఈ మాట జ్ఞాపకం చేసుకోండి. మెనీ వాంట్ టు బీ పార్ట్ ఆఫ్ మినిస్ట్రీ బట్ దే డోంట్ వాంట్ ఎనీ అసోసియేషన్ విత్ జీసస్. నిన్న విన్నట్టు పైన ఒట్టి మాటల చేత ప్రేమించడం, ఒట్టి క్రియల వల్ల కనపరచడము, కానీ నిజంగా వారికి వ్యక్తిగత సహవాసము, సన్నిహిత సంబంధము యేసుతోటి లేదు. ఇక్కడ యూదా కూడా అన్ని చూశాడండి, అన్ని చూశాడు. యేసు ప్రభు నామంలో అధికారం ఉందని, యేసు నామంలో ఇంత శక్తి ఉందని, యేసు చేసిన కార్యాలు ఇవన్నీ చూశాడు. కానీ he really didn't get to know the heart of Jesus. యేసు యొక్క నిజమైన హృదయం, ఆయన హృదయ ఆలోచనలు ఆయన ఎరిగి ఉన్నవాడు కాదు. అందుకని ఈ రీతి చేస్తాడండి. ఇది చూడండి, మత్తయి సువార్త 7వ అధ్యాయం 22వ వచనం ఇలాగా ఉంటుంది. ఆ దినముందు అనేకులు నన్ను చూచి, ప్రభువా ప్రభువా, మేము నీ నామమున ప్రవచింపలేదా? నీ నామమున దెయ్యములు వెళ్ళగొట్టలేదా? నీ నామమున అనేకమైన అద్భుతములు చేయలేదా అని చెప్పుదురు. అప్పుడు నేను మిమ్మును ఎన్నడూ ఎరుగును, అక్రమము చేయవాలారా నా యొద్ద నుండి పొండని వారితో చెప్పుదును. కాబట్టి ఈ నా మాటలు విని వాటి చొప్పున చేయి ప్రతివాడును బండ మీద తన ఇల్లు కట్టుకున్న బుద్ధిమంతుని పోలి ఉండును. అర్థమైందండి? ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా ప్రభువా, యాక్చువల్గా యూదా ఇస్కరియోతు దేవుని ఎప్పుడు కూడా ప్రభువా అని పిలవలేదంట అని అంటూ ఉంటారు. ప్రభువా అని పిలవలేదంట, మాస్టర్ అని పిలిచేవాడు, బోధకుడా అని పిలిచేవాడు. ఎందుకంటే నిజంగా ఆయన హీ మేడ్ జీసస్ ద లార్డ్ ఆఫ్ హిస్ హార్ట్. ఆ అవుట్కమ్, ద ఫైనల్ డెస్టినేషన్ అనేది చాలా డిఫరెంట్గా ఉండేది, చాలా వ్యత్యాసంగా ఉండేది. కానీ ఎప్పుడు చూసినా బోధకుడా, టీచర్ అని పిలిచేవాడు, కానీ ప్రభువా అని పిలవడము చాలా అరుదు. లేకపోతే పిలిచాడు, అసలు ఒక్కసారి కూడా పిలిచాడో లేదో కూడా తెలియదు మనకి. ఇక్కడ మీరు టీచర్ అని దేవుని పిలుస్తున్నారా, లేకపోతే ప్రభువా, నా దేవా, నా యేసయ్య, నా రక్షకుడా, ఐ లవ్ యు లార్డ్ అని నిజంగా ఆయనను వెంబడించేవారు ఉన్నారా? ఇక్కడ చూడండి, యేసునామంలో దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంట, యేసునామంలో అద్భుతములు చేస్తున్నారంట, యేసునామంలో ఎన్నో ప్రవచనాలు చేస్తున్నారంట. మీరు అనుకుంటుండొచ్చు, అంటే దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే ఎంత గొప్ప భక్తి జీవితం వాళ్ళకి ఉంది అని అనుకుంటారు కదా. మనమందరం అదే అంట, పై రూపానే చూస్తాం, బట్ గాడ్ నోస్ అవర్ హార్ట్స్. వాళ్ళు దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే ఆయన అంత భక్తిపరుడు లేడు. వారు అంత ప్రవచిస్తున్నారు, ఆయన ప్రవచించినంత నెరవేర్చబడుతుంది అని అంటే ఆయన అంత సచ్ అ మైటీ మ్యాన్ ఆర్ షీ సచ్ అ మైటీ ఉమెన్ అనుకుంటూ ఉంటారు. లేకపోతే అద్భుతాలు చూసినప్పుడు వాట్ వండర్స్ వాట్ అని అంటూ ఉంటారు. కానీ ఇక్కడ యేసు ప్రభు అంటున్నాడు, ప్రభువా, లేకపోతే నా నామంలో అద్భుతాలు, ప్రవచనాలు, దెయ్యాలు వెళ్ళగొడుతున్నారంటే అటువంటి వారిని నేను చూసి నేను ఎరుగను, అక్రమము చేయవారులారా నా దగ్గర నుండి వెళ్ళిపో అని చెప్తున్నాడు. అంటే ఐఎమ్ కమింగ్ బ్యాక్ టు ద పాయింట్. జస్ట్ బికాస్ యూర్ క్లోజ్, just because you're part of the ministry, or just because you're leading the ministry, doesn't mean that you are a true follower of God. Do you understand? If you understand, say yes. ఎందుకంటే చాలా మంది మనము బయట పై రూపాన్ని చూసి మనము తీర్పు తీరుస్తాం. మన వ్యక్తిగత జీవితాల్లో కూడా మనం చూడాలి. నేను కేవలము పరిచర్య చేస్తున్నాను, నేను కేవలం కెమెరాలు పెడుతున్నాను, నేను కేవలం సౌండ్ పెడుతున్నాను, నేను కేవలం క్వైర్గా ఉన్నానా, లేకపోతే నేను ఈ సేవ పరిచర్యలు నా పాలి భాగం ఈ రీతిగా ఉంది,
కానీ వ్యక్తిగతంగా మీ జీవితము అన్ని విషయాలు యేసుని సంతోషపెట్టగలుగుతున్నారా? కెన్ యూ ప్లీజ్ గాడ్ విత్ యువర్ పర్సనల్ లైఫ్, విత్ యువర్ క్వైట్ లైఫ్? ఇవన్నీ పక్కన పెట్టేయండి. నాట్ వాట్ యు డూ, వాట్ యు ఆర్. మీరేం చేస్తున్నారు కాదు, వాట్ ఆర్ యూ టు జీసస్? ఇస్ జీసస్ రియలీ క్లోజ్ టు యూ? లేకపోతే మీరు యేసుకి దగ్గరగా ఉన్నారా, సన్నిహిత సహవాసం కలిగి ఉన్నారా? ఇస్ జీసస్ యువర్ బెస్ట్ ఫ్రెండ్? ఆర్ యు అ ట్రూ ఫాలోవర్ ఆఫ్ జీసస్? ఈ ప్రశ్నలు మనల్ని మనం అడుగుదామండి. చాలా మందికి ఇది మరలా చెప్తున్నా, ఐఎమ్ స్ట్రెస్సింగ్ సో మచ్ బికాస్ దే థింక్ మినిస్ట్రీ ఈజ్ ఈక్వల్ టు రిలేషన్షిప్ విత్ జీసస్. ఇట్ ఈస్ నాట్. అది కుదరదు, అలాగా అది కాదు. నేను పరిచర్య చేస్తున్నాను కాబట్టి ఇదే నాకు దేవునికి ఉన్న సహవాసం, సంబంధం అనుకుంటారు. నో, డూయింగ్ మినిస్ట్రీ ఇస్ డిఫరెంట్ అండ్ హ్యావింగ్ ఎ రిలేషన్షిప్ విత్ జీసస్ ఇస్ డిఫరెంట్. అందుకని యేసు ప్రభు ఎంతో చక్కటి మాదిరి ఇచ్చాడు. ఏంటా మాదిరి తెలుసా అండి? మినిస్ట్రీ చేసేవాడు, పరిచర్య చేసేవాడు, అద్భుతాలు చేసేవాడు, మరలా ఏకాంత సమయానికి వెళ్ళి తండ్రితో మాట్లాడేవాడు, ప్రార్థన చేసేవాడు. ఆయనకు మించిన మాదిరి లేడు. అటు పరిచర్యనే దేవునితో సహవాసమే. ఈ రెండు కలపకూడదు. నేను మినిస్ట్రీలో ఉన్నాను కాబట్టి నాకు సహవాసం అక్కర్లేదు. నేను దేవుని సేవనే చేస్తున్నాను కదా, ఇది అక్కర్లేదు. నేను దేవుని తోటే ఉన్నాను కదా, దేవుని కోసమే చేస్తున్నాను కదా, నేను అనేక మందికి బోధిస్తున్నాను, ఎన్నో అద్భుతాలు చేస్తున్నాను, దెయ్యాలు వెళ్ళగొడుతున్నాను, ఇదే కదా దేవుడు అడిగింది, దేవుడు చేయమని చేస్తున్నాను. ఇంకా అంతే. ఇంటికి వచ్చిన తర్వాత లేకపోతే మీ వ్యక్తిగత సమయంలో, ఏకాంత సమయంలో మరలా యథావిధి జీవితం అంటే నో. నేను నిన్ను ఎరుగను, నా యుద్ధం నుండి వెళ్ళిపో అని అంటాడంటే యేసు ప్రభు. డూ యూ అండర్స్టాండ్? am I clear enough? Just because you're doing ministry, don't mistake it to be like, okay, this is what God wants me to do and this is the relationship అని లేబుల్ వేయకండి. ఎందుకంటే అదే ఇదే. ఇక్కడ యూదా ఇస్కరియోతు కూడా పరిచర్య చేస్తాడు, దెయ్యాలు వెళ్ళగొట్టాడు, అనేక మందికి పరిచర్య చేస్తాడు, వడ్డించాడు, పరిచర్య ఇంకా ఏ రకాలుగా యేసు ప్రభు ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు అక్కడ కూడా యూదా ఇస్కరియోతు ఉన్నాడు. 12 శిష్యుల్ని పిలిచి ఇద్దరిద్దరుగా పంపించినప్పుడు యూదా ఇస్కరియోతు లేడా? నో, హీ వాజ్ ఆల్సో దేర్. హీ ఆల్సో వెంట్, హీ ఆల్సో కాస్ట్ అవుట్ డీమన్స్. కానీ అది చేసినంత మాత్రాన ఆయన భక్తుడా, ఆయన సన్నిహితుడా, ఆయన స్నేహితుడా, ఆయన యేసుని సంపూర్ణంగా ప్రేమించుకున్నాడా? వాజ్ హీ సోల్డ్ అవుట్ టు జీసస్? వి డోంట్ నో. నో, I suppose no. I believe it's no. Because he wanted, చాలా మందికి మినిస్ట్రీ తోటి, ఒక పరిచర్యతోటి అసోసియేట్ అయితే వారికి ఇది ఒక గొప్పతనము లాగా. బీ వెరీ కేర్ఫుల్ యువర్ మోటివ్స్. దినాన మాట్లాడడం ఉద్దేశాలు సరిగ్గా. ఓహో, నేను ఈ మినిస్ట్రీలో ఉన్నానంటే నాకు ఈ పేరు వస్తుంది, ఈ పరిచర్య చేస్తున్నానంటే ఓహో నేను ఈ సేవలో ఉన్నానని నాకు పేరు వస్తుంది కాబట్టి ఐ వాంట్ టు బి ద ఫ్రంట్ లైన్ వర్కర్, లేకపోతే ఫ్రంట్ లైన్ వాలంటీర్, ఫ్రంట్ లైన్ అషరర్, ఫ్రంట్ లైన్ టీమ్, ఫ్రంట్ లైన్ మ్యూజిషియన్. జస్ట్ బికాస్ యూ వాంట్ బి కాల్డ్, నేను సో అండ్ సో చర్చ్కి చెందిన వాడిని, నేను సో అండ్ సో పరిచర్య చేసేవాడిని, నేను సో అండ్ సో. నో 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 నో. కాల్ యువర్ సెల్ఫ్ యాజ్ గాడ్స్ చైల్డ్. ఇఫ్ యూ బిలీవ్, సే ఆమెన్.